నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వినాయక చవితి పర్వదినాన్ని కాలుష్యరహిత వినాయక ప్రతిమలతో జరుపుకోవాలని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని స్థానిక పప్పుల వీధిలో గల పాండురంగ అన్నదాన సమాజంలో కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మాజీ నూనా చైర్మన్ ముక్కాల ద్వారకారావు మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసే కార్యక్రమానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న జరుపుకోనున్న వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు. కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి సంయుక్తంగా పెద్ద ఎత్తున మహిళలకు మట్టి వినాయకుడి ప్రతిమలను అలాగే పసుపు కుంకుమలతో కూడిన చీరలను అందించడం జరుగుతుందని అభినందనీయమని అన్నారు. ఆ గణేశుడి ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీధర్, మెడికల్ అధ్యక్షులు ప్రదీప్, కన్యక పరమేశ్వరి, మాజీ చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు, జ్యోతి ప్రసాద్, సుధాకర్, ఐతా భాస్కర్, వీరా, తులసి, శ్రీకళ, గంగిశెట్టి రాధా, 6వ వార్డు విజయలక్ష్మి, వీరా, లయన్స్ క్లబ్ సభ్యులు, 6వ వార్డు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవీణ్ గారు గత 10 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన ముక్కాల ద్వారకానాథ్ గారు గత గత 5 ఏళ్ళుగా దానికి ఏమేమి కావాలో రాష్ట్ర వైసీసీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రదీప్ గారు, ప్రసాద్ గారు, లయన్స్ క్లబ్ సేవర్ గారు, ఇంకా మిగతా సభ్యులు, ఆరోగ్య సత్రం చైర్మన్ ఎన్నికైన విజయం గారు, అందరికీ కూడా వయసు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మేము చిన్నప్పుడు వినాయక చవితి చేసుకుంటే ఉదయాన్నే 4 గంటలకల్లా లేచి పొలాల్లో పోయి దర్పలు అయినా తీసుకొని వచ్చి వినాయకుడిని మట్టితో తయారు చేసుకొని మనం చేసుకునేవాళ్ళం. ఈ కార్యక్రమాన్ని